స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తుందా లేదా, లేకపోతే నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతుంది? నిన్న మంత్రులందరూ కూడా సమావేశం అయినట్టుగా కనపడతా ఉంది. దీని మీద ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి దిశానిర్దేశం ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. సో మరి ఏం జరగబోతుందనేది సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. బీసీలకి ఒక బిగ్ డే అని చెప్పుకోవచ్చు ఈరోజు ప్రధానంగా. సో ఇదే వార్త మెయిన్గా కనపడతా ఉంది. సో నిన్న మంత్రులందరూ కూడా భేటీ అవ్వడం జరిగింది. మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మొత్తం అందరూ కూడా మంత్రులందరూ కూడా భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఈరోజు ప్రధానంగా ఎవరెవరు కోర్టుకి హాజరు కావాలి, విచారణ ఎలా జరపాలి, మన వాదనలు ఏమి వినిపించాలి అనే దాని మీద నిన్న ప్రధానంగా ఈ చర్చ అంతా నడిచినట్టుగా కనపడతా ఉంది. సో హైకోర్టులో బలమైన వాదన వినిపిద్దాం. బీసీ రిజర్వేషన్లకు చెల్లించాల్సిందంతా చేయాల్సిందంతా చేశాం. జీవో నెంబర్ 9 నిలబడుతుందని నమ్ముతున్నాం. ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదిస్తారు. విచారణను బీసీ మంత్రులు పర్యవేక్షించాలి. ఇంప్లీడ్ అయిన వారు అందుబాటులో